నేను తెలియజేస్తా ఉన్నాను. ఇదే విషయంపై ఒకసారి మనం ప్రస్తుతం అయితే బొట్ల రామారావు గారు ఉన్నారు. చింతలక్ష్మి గారు చెప్పినట్టుగా బొట్ల రామారావు గారు మీరు చెప్పండి, ప్రస్తుతం ఏదైతే ఉన్నదో కేవలం వైఎస్ఆర్సీపీ తన నియోజకవర్గాన్ని వదిలిపెట్టి వేరే నియోజకవర్గాలలో ఒక అనావృష్టి సృష్టించడానికే ప్రయత్నం చేస్తున్న భాగంలోనే ఈరోజు పరిస్థిస్తున్నారని చెప్తున్నారు. ఈ విషయంపై మీరు ఎలా విశ్లేషిస్తారండి? ముందుగా నమస్కారం అండి. మీకు ప్యానెల్లో ఉన్నటువంటి విజయ భాస్కర్ గారికి, లక్ష్మి గారికి, అట్లాగే అనలిస్ట్ మస్తాన్ రావు గారికి, అట్లాగే ఫోర్ సైడ్స్ టీవీ వీక్షకులందరూ కూడా ముందుగా శుభ సాయంత్రం. ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజలకు జవాబుదారీతనంగా ఏదైతే ప్రతిపక్ష నాయకుడు ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతుల పట్ల చేస్తున్నటువంటి నిర్లక్ష్యాన్ని ఎలుగెత్తి చాటి దాని ద్వారా రైతులకు మేలు చేకూరాలన్నటువంటి ఆకాంక్షతోటి ఆయన మొట్టమొదటిగా గుంటూరు మిర్చి రైతుల యొక్క సమస్యల మీద కూడా ఆయన గుంటూరు మిర్చి యార్డుకి వెళ్ళి పరామర్శ చేసి వాళ్ళ యొక్క రైతుల యొక్క సాధక బాధలు తెలుసుకొని దాని మీద ప్రశ్నించినటువంటి విధానం మనం చూస్తాం. అక్కడ ప్రెస్ మీట్ కూడా అరేంజ్. అట్లాగే మీకు తెలిసినటువంటి అంశమే మరలా పొదిల్లో ఏదైతే ప్రకాశం జిల్లా పొదిల్లో పొగాకు రైతుల సమస్యల మీద ఆ యొక్క పొగాకు వేలం కేంద్రం దగ్గరకు రైతుల సమస్యలను తెలుసుకొని తదుపరి బహిరంగ సభ నిర్వహించుకుంటామంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అడ్డంకులు సృష్టిస్తుందనేది కూడా మనం ఇక్కడ ఒక ప్రశ్న అండి. ఇక్కడ లక్ష్మి గారు మాట్లాడినటువంటి మాటల్లో అసంబద్ధమైనటువంటి అంశం ఉంది. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా నిలబడి ప్రజల పక్షాన్ని పోరాటం చేస్తుంటే కూటమి ప్రభుత్వానికి చెమటలు పడతా ఉన్నాయి. వీళ్ళకి అసలు భయపడుతున్నారండి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వస్తే లేకపోతే ఏదైనా సరే పర్యటనకు వస్తే అశేష అభిమానం ఉన్నటువంటి అశేష జనవాహిని తమ వంతుగా తమకు తాముగా బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలనేటువంటి తపనతోటి జరుగుతున్నటువంటి అంశం ఉంది. దీనికి ప్రభుత్వం అనేక ఆంక్షలు కల్పిస్తా ఉంది. ఆయన మాజీ ముఖ్యమంత్రి, ఆయనకు సరైనటువంటి భద్రత కల్పించట్లేదు. మనం చూస్తా ఉన్నాం ఆయన పర్యటనలో సరైన భద్రత కల్పించట్లేదు. పైగా పోలీసులు ఏదైతే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ లేకపోతే ప్రజలు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని చూడటానికి వస్తే వాళ్ళ మీద లాఠీలు జులిపించినటువంటి సందర్భాలు మనం చూసాం. పొదిల్లో కూడా అదే విధంగా చేశారు. అట్లాగే పొదిల్లో ఇంకా పైపెచ్చుగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ఒక 10 మందిని 2 దఫాలుగా 2 చోట్ల పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నటువంటి క్యాన్వాయ్ మీద ఖాళీ వాటర్ బాటిల్స్, గులకరాళ్ళు, అట్లా చెప్పులు విసిరేసినటువంటి దౌర్భాగ్యమైనటువంటి సంఘటన జరిగింది. మరి పోలీసులు వాళ్ళని నిలువరించాల్సింది పోయి ఏదైతే ఆ యొక్క యాత్రకు పర్మిషన్ ఉంది వైసీపీకి, తెలుగుదేశం పార్టీ వాళ్ళు అక్కడ ఏం పని అండి, అక్కడ వాళ్ళు కూడా ప్రొటెస్ట్ చేస్తున్నారు, నిరసన వ్యక్తం చేస్తున్నారని మాట్లాడటం. అట్లాగే తదుపరి కూడా ఏదైతే ఆ ప్రోగ్రాం అయిపోయిన తర్వాత ఎవరికైతే దెబ్బలు తగిలియో వాళ్ళనే ముద్దాయిలుగా చేర్చి జైలుకు పంపించినటువంటి దుర్నీతి ఈ ప్రభుత్వం అందండి. అట్లాగే ఈ రోజు చూసాం ఇక్కడ చిత్తూరు జిల్లా బంగారుపాలెం సంబంధించినటువంటి పర్యటనకు సంబంధించి మనం చూస్తే అక్కడ తోతాపూరి మామిడి రైతులు ఎప్పుడు లేనటువంటి విధంగా ధరల సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ విషయం మీద వాళ్ళకు మద్దతుగా నిలవాలి. ఇదే విషయంపై స్టిక్ అయి ఉండాలి.